ఆ రోజులు అంతమయ్యాయి. కాళోజీ కవితతో బీఆర్ఎస్ సర్కారును దునుమాడిన రాష్ట్ర గవర్నర్ తమిళసై. ఇవి నిన్న నుంచి సోషల్ మీడియాలో, ఫేస్‌బుక్‌లలో, వాట్సాప్‌లలో బాగా వీటికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. అధికారం ఉన్నదని హద్దుపద్దు లేక అన్యాయ మార్గాలను ఆర్జింపబూనిన అచ్చి వచ్చే రోజులంతమైనాది. అచ్చి వచ్చే రోజులంతమైనాది. ఇది కాళోజీ నారాయణరావు కవిత గవర్నర్ చదువుతూ ప్రసంగంలో చెప్పడం. గవర్నర్ ప్రసంగం పేలవంగా ఉందని బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు అన్నారు. కానీ ఇటువైపున అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నరు ప్రగతి భవను, రాజ్భవన్ మధ్య వివాదమే ఉన్నది. పత్రికల్లో, టీవీలలో బ్రేకింగ్ న్యూస్లు గవర్నరు ప్రగతి భవన్ మధ్య, రాజ్భవన్ మధ్య వివాదం ఉన్నదని, దస్త్రాలు పెండింగ్లో ఉన్నాయని, ఇట్లా చాలా రకాల వార్తలు చూసినాం మనం. ఇప్పుడు అట్లా లేదు. రేవంత్ రెడ్డి ఒక ప్రతిపాదన పంపగానే రాజ్భవన్ నుంచి వెంటనే ఆమోదం వస్తున్నది. అది మనం ఎందుకు అప్పటికి పడుకున్న తేడా ఏమిటి? మరి తమిళసాయికి ఆనాడున్న ప్రభుత్వానికి మధ్య వివాదం ఎందుకు వచ్చింది? తను అగౌరవపరుస్తున్నారని, ప్రోటోకాల్ పాటించట్లేదని, ఇలా చాలా రకాల చర్చలు జరిగినాయి. బయటకు కూడా వచ్చినాయి. ఓపెన్గా కూడా ఆమె కూడా మాట్లాడింది. బీఆర్ఎస్ వాళ్ళు ఓపెన్గా విమర్శలు చేయడము. వాస్తవానికి పచ్చగడ్డేస్తే బగ్గువరంటే అట్లున్నది. ఇప్పుడు అసలు లేదు. అంటే దీనికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినట్టు ఆమె దగ్గరికి వెళ్ళడం, గవర్నర్ దగ్గరికి, రాజ్భవన్కి వెళ్ళడం, మాట్లాడడం, తర్వాత మంత్రివర్గాన్ని తీసుకొని వెళ్ళడం, కలవడం. ఒకటే, అవతలి వ్యక్తికి మనం ఏ గౌరవం ఇస్తున్నాము? వారు రాజ్యాంగ ప్రతినిధిగా రాష్ట్రానికి ఉన్నారు. ఈ విషయాల్లో ఎక్కడనో మానవ స్పర్శ అంతే. ఎవరి గౌరవం వాళ్ళకి ఇస్తే కనుక వివాదాలు ఉండవేమో మరి. అందుకోసమనే గవర్నర్ తమిళిసై ఎమ్మెల్సీలకు సంబంధించి దస్త్రం అక్కడికి వెళ్ళంగానే ఆమోదం తెలపడం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ దస్త్రాలు అక్కడ ఆమోదం కోసం వెళ్ళగానే ఆమోదం తెలపడం. ఇవాళ ఆమె కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సాధారణ గవర్నర్లు ఎవరున్నా చెప్తారు, కానీ మనకు వెస్ట్ బెంగాల్లోను, ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ అక్కడను, కర్ణాటకలోను, లేకపోతే కనుక కేరళలోను, చాలా రాష్ట్రాల్లో గవర్నర్లకు వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య వాద వివాదాలు నడుస్తున్నాయి. తమిళనాడులో కూడా అదే జరుగుతున్నది. కానీ ఇక్కడ కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్భవన్కు, ప్రజాభవన్కు మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. ఈ ప్రభుత్వం పంపిన ప్రతి ప్రతిపాదన ఆమోదమై వస్తూ ఉన్నది. అంటే బహుశా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు, రేవంత్ రెడ్డి గత ప్రభుత్వానికి, గత ప్రభుత్వ నాయకత్వానికి దీనికి ఉన్న తేడా. ఈయన రేవంత్ రెడ్డి ఎక్కడైనా సరే ఒక మెట్టు దిగి ఉండడం కూడా ఇది ఎందుకంటే ఒక జర్నలిస్ట్తో మాట్లాడుతున్నప్పుడు ఇరిగేషన్లో ఈ మార్పు జరుగుతుందటగా నిజమేనా అని రేవంత్ రెడ్డి అన్నప్పుడు, అది నేను చెప్పను, సంబంధిత శాఖ మంత్రి చెప్తారు ఆ విషయాన్ని అన్నారు. అంటే ఆ మంత్రి ఆ విషయం పట్ల ఆయన్నే చెప్పాలి. నా బాధ్యత, నేను చెప్పేది అది కాదు కదా, ఆయన చెప్పాలంటే ఆయనకు ఇవ్వాల్సిన అధికార పరిధి మంత్రికి, ముఖ్యమంత్రి ఒకటి చెప్పవచ్చు. ఆయన ఎందుకంటే కేబినెట్ నాయకుడు ఆయన్నే, అసెంబ్లీ నాయకుడు ఆయన్నే, ఆయన చెప్తే వద్దనట్టు వాళ్ళు ఎవరు లేరు. ఆయనే చెప్పొచ్చు, కానీ ఆయన చెప్పలే, పలానా వారు చెప్పాలన్నారు. రెండోది, ఈ మొత్తం మంత్రివర్గంలో తానే చిన్నోన్ని అయినా సరే మిగతా మంత్రులు అనుకూలించడం నాకు, వారి నుంచి నేను నేర్చుకుంటున్నానని చెప్పడం. అంటే తను కొంచెం తగ్గించుకొని వారి గౌరవాన్ని పెంచిన కారణంగా ఇటు ప్రభుత్వంలో, మంత్రివర్గంలో ఆయనకు ఆమోదం రావడం, రెండోది రాజ్భవన్ నుంచి కూడా ఆయనకు సానుకూలత రావడానికి ఆయన వ్యవహార శైలే కారణం కావచ్చు.